అలాగే మన యూట్యూబ్ రవికుమార్ గారు, అలాగే ఎంపీ పవన్ కుమార్ గారు, తర్వాత అన్ని శ్రీనివాసరావు గారు, మరి మన ఎమ్మెల్యేగా జగన్మోహన్ వెంకట సుబ్రహ్మణ్యం గారు, స్కూల్ అసిస్టెంట్ హిందీ గాంధీనగర్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నారు. సన్మానం జరుగుతూ ఉంది. ఎస్సీ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ సరిగ్గా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అన్ని శ్రీనివాసరావు గారు. సార్ వెనకబెట్టండి సార్. ఇంటి దగ్గర సార్ సమాచారం చేయండి. మరి మన సన్మానం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మామూలు మాట్లాడుతున్నారు. ముందు ఎవరు ముందు కనపడుతున్నారు, ఎవరికి ముందు కూర్చోవాలి. మరి మా ఊరు మాట్లాడుతున్నారు. మరి మన రండి ముందు వచ్చి రైట్ హ్యాండ్ చూసుకోవాలి. మరి కట్టుబడిన అందరూ కూడా తప్పు తీసేస్తే కానీ ముందు కొంతమంది మాత్రమే తీసుకోవడం జరిగింది. మీరు గట్టిగా ట్రాన్స్పోర్ట్ అంతా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి కట్టుబడిన చేయాలి పోలీసు వచ్చే కానీ పోలీసు తెలుగు ఉత్తర హై స్కూల్లో మరి వారిని మన ఏదో సంస్కృతి చేసుకుంటా ఉన్నాము. అలాగే అలాగే నాటకాలు వచ్చేది సారీ నాటకాలు వచ్చేసి చాలా పట్టణ ప్రతి చాలా పట్టణంలో మరి మన స్వాతంత్రం దానికి చేయమన్నారు. ఇప్పుడు వేరందరికీ సన్మానం జరుగుతూ ఉంది. మరి మన ఎమ్మెల్యేగా తెలియదుగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాన్స్పోర్ట్ కాదు. మరి మన ఎమ్మెల్యేగా తెలియదుగా సన్మానం జరుగుతుంది. క్లాస్ గట్టిగా కొట్టారు. అందరూ కూడా క్లాస్ కొట్టారు గట్టిగా. థ్యాంక్ యూ సార్. ఓకే అలాగే తర్వాత కే మాధవి గారు రెడీగా ఉంది. కే మాధవి గారు ముందు ఎమ్మెల్యేగా చేతుల మీద అయిన తర్వాత అప్పుడు స్కూల్ తరఫున ముందు ఏదైనా మండల తరఫున అయిన తర్వాత అప్పుడు స్కూల్ తరఫున కూడా సన్మానం చేస్తున్నారు. అలాగే స్కూల్ తరఫున కూడా మరి మేడం గారికి సన్మానం చేస్తా ఉన్నారు. స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు. మరి వారి ముందుగా ఎమ్మెల్యేగా చేతుల మీదుగా సన్మానం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేగా అలాగే మన ఎంఈ వరకు సార్ స్కూల్ తరఫున కాకుండా స్కూల్ తరఫున తర్వాత చేసుకున్నాం. ఎమ్మెల్యేగా అర్జెంట్ పని ఉంది. బేబీ సార్ రోజు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఎం ఆదిలేషన్ గారి సన్మానం జరుగుతూ ఉంది.
థ్యాంక్ యూ సార్. తర్వాత ఎన్విఎస్ ఉషశ్రీ గారు. ఎన్విఎస్ ఉషశ్రీ. గురుగారు కావాలండి పడతాం. ఓకే, మరి ఇంత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతం అవడానికి ముఖ్య కారకులైనటువంటి రంగయ్య గారికి అలాగే రవిప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకాంక్షలు. మరి ఈరోజు సెప్టెంబర్ 5 మరి 13వ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మరి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అందరికీ ఆనందం. మీ టీచర్లందరికీ కూడా ఒక పండుగ దినం. అలాగే వేదికను వచ్చిన ఎంఈఓ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మిగతా అధికారులు అందరికీ కూడా, అలాగే ఈ సమావేశానికి చేసిన ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా మరి మిమ్మల్ని మాట్లాడమని చెప్పాం. మరి టీచర్లు చాలామంది వచ్చారు. సమాజానికి మంచి వెపన్లు అందజేసే మీరు వెపన్ లాంటి మాటలు చెప్తారు అనుకున్నాను. మరి ఎవరు చెప్పలేకపోయారు. చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఇవాళ సమాజంలో ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ అవ్వచ్చు, ఎవరైనా సరే దాన్ని తయారు చేసే వెపన్ మీరే కారణం. మీరు ఆలు దిద్దిస్తేనే మేము ఈరోజు మీ స్థాయికి రావడం జరిగింది. ఒక కింద స్థాయి నుంచి ఇవాళ సమాజానికి సందేశాన్ని ఇచ్చే స్థాయికి నన్ను ఎదగదీసిన గురువులకు ముందుగా పాదాలు వందనం నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఆ టెక్నాలజీని అందించడానికి కారణం ఎవరు అని అంటే మీరే. ఆ టెక్నాలజీ యొక్క మీరు దిద్దించబట్టే ఆ టెక్నాలజీ విలువ కానీ వాల్యూ కానీ వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళు ఇతరులకు అందించడానికి కారణం మీరే అయ్యారు. అలాగే ఇందాక నేను టైంకి రావడం అనేది నాకు నేర్పిన గురువులు ఫస్ట్ నుంచి కూడా నాకు డిసిప్లిన్ నేర్పారు, డెడికేషన్ నేర్పారు. నేను వర్క్లో డెడికేటెడ్ డిసిప్లిన్గా ఉంటాను. నేను ఎవరికి కూడా కలవాలి అనుకుంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి వచ్చేది. నేనేది ఒక ఎమ్మెల్యేని కావాలంటే 2 గంటలు 3 గంటలు పట్టే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పానో ప్రజలకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే లాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటే ఏమవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం అయినా నేను ఊర్లో ఉంటే తప్పనిసరిగా వస్తా. నాకు ఒక బాధ్యత చెప్పారు. అది కూడా నా బాధ్యతకి మించిన బాధ్యత ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేని బాధ్యత నాకు చెప్పారు. ఆ బాధ్యతని మీరు ఎలాగైతే ఉత్తమ టీచర్గా అవార్డు అందుకుంటున్నారో అదే విధంగా ఉత్తమ ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు అనిపించుకోవాలనేది నాకు. ఇందాక మాట్లాడుతూ ఒక ఆయన ఉపాధ్యాయుల గౌరవం తగ్గుతుంది ఇప్పుడున్న కాలంలో అని చెప్తున్నారు. ఉపాధ్యాయుల గౌరవం ఎప్పటికీ తగ్గదు. సమాజంలో రోజు రోజుకి ఉపాధ్యాయుడు ఒక గౌరవం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అది తప్పనిసరిగా అది తల్లిదండ్రుల నుంచి గుర్తిస్తారు ఎప్పటికైనా సరే. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు ఏదైతే కొంతమంది పిల్లలను కొడుతున్నారనో లేకపోతే మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయిని ఫ్యాక్టర్తో వాదలు లేని కొంతమంది వచ్చి మా అబ్బాయిని కొడితే ఎలాగా అని నిలదీసే పరిస్థితులు ఈ రోజులు వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఏమన్నా సరే మా చిన్నప్పుడు అసలు ఏమి జరిగినా సరే ఉపాధ్యాయుడు తిట్టాడన్నా కొట్టాడన్నా అసలు తల్లిదండ్రులు వచ్చేవాళ్ళే కాదు. అలా రాకపోకుండా, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని గారాభంగా పెంచుకోవచ్చు, కానీ ఉపాధ్యాయుడు అంటే పిల్లలకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడే పిల్లలు బాగుపడతారు. దాన్ని మీరందరూ కూడా ఎవరైనా మీకు జరిగినప్పుడు మీ టీచర్లు అందరూ ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ 10 మంది అదే చెప్పండి. మా బాధ్యతతో మేము చెప్తాం, మీ అందరికీ అంగీకారం అయితే పంపండి. మా వాళ్ళు భయం ఉంటే సమాజానికి ఒక మంచి చేయడానికి ఒక మనిషిని పంపాలి అని అంటే కొంచెం భయం ఉంటేనే పెంచుతాం అనేది మీరందరూ కూడా. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉపగ్రహం మీదకి ర్యాకెట్ పంపుతున్నాడు అంటే ఆ శాస్త్రవేత్త గొప్పతనం కాదు, ఆ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు అని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోవాలి. మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే యూనియన్ నాయకులు కానీ నా వద్దకు నేను ఎలక్షన్ ముందు వచ్చిన తర్వాత కూడా వచ్చారు. నా సహకారం ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కానీ అలాగే యూనియన్ పరంగా కానీ తప్పనిసరిగా నా ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అందిస్తానని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 31 మంది అవార్డులు ఇవాళ గెలుచుకున్నారో ఉత్తమ ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇందాక ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి అని అంటారు. ఒక 10 స్కూళ్ళు మీరు ఎన్నుకోండి, 64 స్కూళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ఒక 10 స్కూల్లో మీరు 10th క్లాస్ని ఒక డెడికేటెడ్ అండ్ డిసిప్లిన్గా అందులో జిల్లాకి ఫస్ట్ ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేటట్టుగా మీరు తీర్చిదిద్దండి. 2వ సంవత్సరం మీ స్కూల్కి ఎగబడేటట్టు విద్యార్థులు వస్తారు. మీరు అందరూ కూడా అది గమనించుకుంటే చాలు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఆ స్కూల్కి సంబంధించి ఎవరైతే మీరు ఆ 10 స్కూళ్ళు మీరు ఎన్నుకుంటారో ఆ 10 స్కూల్లో మీకు కావాల్సిన టీచర్లు కానీ అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ దానికి పూర్తి సహకారం నేను అందిస్తానని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
దాన్ని అలా చేసినప్పుడు కాంపిటీషన్లో ప్రైవేట్ స్కూల్లే కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంటాయనేది మీరు నిరూపించగలిగితే దాన్ని కూడా మీరు ఎవరైతే అందులో టీచర్లు ఉంటారో అందరికీ ఆ స్పిరిట్ ఉండదు. ఆ స్పిరిట్ ఉన్న తీసుకుని ఒక 10 మంది విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళు జిల్లా ఫస్ట్ వచ్చేట్టుగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా సహకారం ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్ రేపొద్దున్న నైపుణ్యంగా ఇందులో కూడా చెప్పగలరు ఉపాధ్యాయులు అనేది మీరు నిరూపించాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వర్గానికి అదృష్టం. ఎందుకంటే మేము ఏం చేయాలి, ఎలా ఉండాలనేది చక్కటి దిశానిర్దేశం చేశారు. ఉదయం కూడా జిల్లా స్థాయి ప్రోగ్రాంలో ఒకే ఒక్క మాట అన్నారు, గురువు దేవుడు కనబడితే ఎవరికి నమస్కారం చేస్తారు మీరంటే గురువుకే చేస్తానని చెప్పేసి సభికులంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అలాగా చక్కగా మమ్మల్ని మీరు అన్నారు సార్, వెపన్స్ నిజంగా అలాంటి వ్యక్తుల్ని తయారు చేసి కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఇఫ్ యూ మేక్ ఆర్ బ్రేక్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. తయారు చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది, బ్రేక్ చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. అలాగే ఇంకొక మాట అన్నారు, మనం ఉద్యోగులం కాదు, మనం సేవ చేయడానికి వచ్చిన బాధ్యతాయుతమైన వ్యక్తులం అనేది ఒక వృత్తిగా భావించవద్దు. అలాగా చక్కగా మమ్మల్ని దిశానిర్దేశం చేశారు సార్. మీకు మనస్ఫూర్తిగా ఏలూరు అర్బన్ ఉపాధ్యాయులు అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మా దగ్గరికి ఇచ్చేసి మా సభను మరింత ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో భాగం